జై శ్రీ గణేష శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 మే 16 శనివారం నాడు శని జయంతి. ఈ శని జయంతి అత్యంత అరుదైనది మరియు శక్తివంతమైనది. ఈ ఏడాది శని జయంతి శనివారం రోజు రావడం మరొక విశేషం. అదే రోజు శనీశ్వర అమావాస్య కూడా కావడం ఇంకో విశేషం. ఈ పవిత్రమైన రోజున కర్మఫలదాత అయిన శనిదేవుడిని పూజించడం వల్ల ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మరియు శని దోషాల తీవ్రత తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయి. శని జయంతి రోజున సాధారణంగా చేసుకోగలిగే కొన్ని పరిహారాలు చూద్దాం. ముందుగా చెప్పుకోదగ్గ పరిహారం తైలాభిషేకం. శని భగవానుని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం మంచిది. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శుభప్రదం. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా శని చాలీసా లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం వల్ల మంచి జరుగుతుంది. పేదలకు, అవసరాల్లో ఉన్నవారికి నల్లటి దుస్తులు, నల్ల నువ్వులు, మినువులు దానం చేయటం లేదా అన్నదానం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. 12 రాశుల వారికి విడివిడిగా పరిహారాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఏలినాటి శని మొదటి దశ నడుస్తోంది. మానసిక ఒత్తిడి, పనుల్లో ఆలస్యం ఉంటాయి. అయితే ఈ జయంతి ఆర్థికంగా కొంత సానుకూలతను ఇస్తుంది. వీరు శనివారం నాడు శనిదేవునికి నల్ల నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. వృషభ రాశి. బుధ, శుక్ర గ్రహాల అనుకూల సంచారం వల్ల ఈ వృషభ రాశి వారికి శని జయంతి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వృత్తిలో ఎదుగుదలను చూపిస్తుంది. శనిదేవునికి నీలం రంగు పూలతో పూజ చేసి ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం వల్ల అంతా శుభప్రదంగా ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి శనిదేవుడి ప్రభావం వల్ల ఉద్యోగ, వ్యాపార రంగాలలో లాభాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు ఉంటే పరిష్కారం అవుతాయి. శని జయంతి రోజున పేదలకు నల్లటి గొడుగు లేదా చెప్పులు దానం చేయటం వల్ల అంతా మంచి జరుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబంలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. సింహరాశి. సింహరాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. రావి చెట్టుకు 7 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనె దీప పెట్టడం వల్ల శని స్తోత్రాన్ని పఠించడం వల్ల అంతా శుభప్రదంగా ఉంటుంది. కన్యారాశి. కన్యారాశి వారికి కేదార యోగం వల్ల వ్యాపారంలో మార్పులు, ఊహించని ధనలాభాలు కలిగే అవకాశం ఉంటుంది. వీరు ముఖ్యంగా మూగజీవాలకు, నల్ల కుక్కలకు ఆహారం సమర్పించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. తులారాశి. తులారాశి వారికి శనిదేవుని అనుగ్రహంతో కోర్టు కేసులు, శత్రుబాధల నుండి విముక్తి లభిస్తుంది. శనిదేవుని ఆలయంలో నువ్వుల నూనె దానం చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతున్నప్పటికీ సంతానం విషయాల్లో కొన్ని ఆందోళనలు ఇబ్బంది పెడతాయి. హనుమాన్ చాలీసా పఠించడం మరియు శని అమావాస్య నాడు ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి శని ప్రభావం ఉన్నప్పటికీ నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కేదార యోగం అదృష్టాన్ని తెస్తుంది. శనివారం రోజున శనేశ్వర అష్టోత్తర శతనామావళిని పఠించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఏలినాటి శని చివరి దశ నడుస్తోంది. శ్రమ ఎక్కువైనా చివరికి విజయం లభిస్తుంది. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఏలినాటి శని 2వ దశ నడుస్తోంది. ఆరోగ్య విషయంలో, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. నల్ల మినుములు మరియు నల్ల నువ్వులను ఒక నల్లటి గుడ్డలో మూటగట్టి శనిదేవుని గుడిలో సమర్పించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. మీనరాశి. మీనరాశిలోనే శని సంచరిస్తుండడం వల్ల ఏలినాటి శని ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి మానసిక ఆందోళన, పనుల్లో తీవ్ర ఆటంకాలు ఉంటాయి. శని జయంతి నాడు శనిదేవునికి ఖచ్చితంగా నూనె అభిషేకం చేయించడం, ఉపవాసం ఉండడం వల్ల అంతా మంచి జరుగుతుంది. ఈ విధంగా వీలైనంత వరకు అందరూ శని జయంతి రోజున శని భగవాన్ని ఆరాధన చేస్తూ ఆయనకి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.